హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోవ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం. సో నిన్నైతే మేము ఈ హోటల్కి వచ్చేసాం. హోటల్ రామేశ్వరం గ్రాండ్ అనమాట. ఆల్మోస్ట్ నైట్ 1:30 అయింది మేము వచ్చేసరికి. 1:30కి వచ్చేసి ఇంకా పడుకున్నాం అనమాట. సో ఈ రోజు మన ప్లాన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫస్ట్ ధనుష్కోడి వెళ్ళాలి. సో ధనుష్కోడిలోని మంచి డ్రోన్ షాట్స్ అయితే తీస్తే, యాక్చువల్లీ ఈ రోజు ఏందో కానీ గాళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో గాళ్ళు ధనుష్కోడిలో తక్కువ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అప్పుడైతే మనం మంచి మంచి డ్రోన్ షాట్స్ తీయొచ్చు. ఇదే విధంగా గాళ్ళు ఎక్కువ ఉంటే మనం ఏం చేయలేము. సో మ్యావిక్ మినీ ద బెస్ట్ డ్రోన్, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లం అయితే ఇదే, గాళ్ళు ఎక్కువ వచ్చాయనుకోండి ఆ డ్రోన్ స్టెబిలిటీ పోతుంది అనమాట. ఎక్కువ వార్నింగ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. మేము 9:30కి అయితే లేచి గబగబా ఫ్రెష్ అప్ అయిపోయి కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ తినేసి అండ్ రూమ్కి వచ్చి డ్రోన్కి వాటికి ఛార్జింగ్ పెట్టుకున్నాము. రాత్రే ఛార్జింగ్ పెట్టి పడుకోవాల్సింది. నాకు అసలు ఏమీ గుర్తులేదన్నమాట రాత్రి అంత లేట్ అయ్యేసరికి. రావడం గమ్ముకు పడిపోయాను నేనైతే బెడ్ మీద. సో ఇప్పుడు వచ్చేసి ధనుష్కోడి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 18 కిలోమీటర్స్ ఉంటుంది. మీ అందరూ తెలుసు ధనుష్కోడి వచ్చేసి ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. దాని గురించి దాని స్టోరీ కానీ దాని హిస్టరీ కానీ మొత్తం మీకైతే వెళ్తూ ఆన్ ద వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైరెక్ట్ గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. డైరెక్ట్ గోప్రో వ్యూకి అయితే వచ్చేయండి. సో మనకి రీసెంట్ డేస్లో ఎక్కడ చూసుకున్నా ఎక్కువ వినిపించే పేరు వచ్చేసి క్రిప్టో. సో ఇప్పుడు నేను మీకు క్రిప్టోని బేస్ చేసుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలనేది దాని గురించి చెప్తాను. అదే బై యూజింగ్ ప్లాటెక్స్. సో ఇది వచ్చేసి ఒక ప్రిడిక్షన్ బేస్డ్ ప్లాట్ఫామ్. మనకి క్రిప్టో ఎర్నింగ్స్లో మంచి ఆపర్చునిటీని అయితే ఇస్తుంది. సో క్రిప్టో స్పేస్లోకి ఎవరు దిగాలనుకున్నా వాళ్ళకైతే ఇది ద బెస్ట్ ప్లాట్ఫామ్. క్రిప్టోతో పాటు మనకి ప్లాటెక్స్లో వచ్చేసి T20 ప్రిడిక్షన్స్ని కూడా మన ముందు తీసుకొస్తుంది. మీ ఫేవరెట్ టీంపై ప్రిడిక్ట్ చేసి మీరు క్రిప్టోస్ని అయితే విన్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ వెబ్సైట్ లింక్ ఉంటుంది. లింక్ పై క్లిక్ చేస్తే వీళ్ళ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీ ఈమెయిల్ అడ్రస్ లేదంటే ఫేస్బుక్, ట్విట్టర్ ఏది యూజ్ చేసినా మీరు ఇందులో సైన్అప్ అయితే అయిపోవచ్చు. కింద డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ ద్వారా మీరు కనుక ఇందులో సైన్అప్ అయితే మీకు 3 times ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే వస్తాయి. ఫ్రీగా మీరైతే ఇందులో గెలవచ్చు. దిస్ T20 సీజన్ క్రికెట్ మీట్స్ క్రిప్టో. ఇదంతా మీకు ప్లాటెక్స్లో అయితే జరుగుతుంది. మీ ఫేవరెట్ టీమ్ని సపోర్ట్ చేసి క్రిప్టోస్ని అయితే గెలవండి. మీరు కనుక కరెక్ట్గా ప్రిడిక్ట్ చేసి విన్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి 3 times అయితే ఎక్కువ గెలవచ్చు. ప్రిడిక్షన్ విండో మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంటాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో మేము తీసుకున్న హోటల్ అయితే ఇదే, హోటల్ రామేశ్వరం గ్రాండ్. మన వంశీరెడ్డి బ్లాగ్స్ బ్రో అయితే రికమెండ్ చేసాడు హోటల్కి. సో ఇది వచ్చేసి ఉన్నంతలో బడ్జెట్లో ద బెస్ట్ రూమ్. 1500 రూపీస్కి ద బెస్ట్ రూమ్ అయితే వస్తుంది ఇక్కడ మనకి. సో మార్నింగ్ ఇంట్రోలోనే చూసుంటారు, మీకు అర్థమై ఉంటుంది. రూమ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం ధనుష్కోడికి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా రామేశ్వరం రైల్వే స్టేషన్ అనమాట. అందుకే ఉదయం నుంచి ఏసీలో ఉండకూడదు అనమాట. రాత్రి నుంచి మేము 18 degrees టెంపరేచర్ పెట్టుకొని రిచ్ పడుకున్నాము. ఒక్కసారిగా ఇప్పుడు బయటకు వచ్చేసరికి వేడి గాలు తగులుతున్నాయి. అందులో ఇదంతా కోస్టల్ రీజియన్ కదా, ఫుల్ హ్యూమిడిటీ అనమాట. ఇంకట్లాగే ఉడుక్కుంటూ పోతున్నాము. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఇండియాలోనే ఇట్లాంటి ప్లేస్ ఎక్కడా ఉండదు. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట ఈ ప్లేస్ అయితే. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడే మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తానా అనుకుంటా మళ్ళీ బ్యాక్ వచ్చాను. యాక్చువల్లీ మేము వెళ్ళిపోవాలనుకుంటే మదురై మీద కన్యాకుమారి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ ఈ బండిని, ఎలక్ట్రిక్ బండిని ద లాస్ట్ ల్యాండ్కి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మేము ఇదంతా తిరుక్కుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ధనుష్కోడి. దీనికి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టైమింగ్స్ అంటే ఏముండవు. మార్నింగ్ లైటింగ్ స్టార్ట్ అయిపోయాక స్టార్ట్ అయిపోవచ్చు. బట్ ఈవినింగ్ మాత్రం 4:30కో 5కి ఎగ్జాక్ట్ తెలియదు. 4:30 కానీ 5 కానీ తర్వాత అలో చేయరు అనమాట మనల్ని. ఎందుకంటే నైట్ టైమ్స్ అక్కడ ఉండడం సేఫ్ కాదు. ఏ టైంలో అలలు ఎట్ట మారుతాయో తెలియదు. సో ఒక 2016 ముందల వరకు అయితే ధనుష్కోడి వెళ్ళడానికి సముద్రం వాటర్లో అంటే లైట్గా ఒక అరడుగు సముద్రం వాటర్లో బండి తోలుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది ధనుష్కోడి వరకు. బట్ ఆ తర్వాత 2016 తర్వాత గవర్నమెంట్ ఫోకస్ చేసి అయితే రోడ్స్ వేసింది. ఇప్పుడు మనకి ప్రాపర్ రోడ్ అయితే ఉంది ధనుష్కోడి ఎండింగ్ వరకు. బట్ 2016 ముందల వరకు అట్లుండేది కాదు. నీళ్ళ లెవెల్ని బట్టి అండ్ అలల తీవ్రతను బట్టి అయితే జనాలు అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉండేది. మంచి టైం చూసుకొని ఓకే అలలు లేవు అనుకుంటే జీబులు కానీ లేదా బస్సులు కానీ వెళ్ళేవు అనమాట. ఇన్ కేసు అలలు కానీ ఎక్కువ ఉన్నా లేదా వాటర్ లెవెల్ పెరిగినా కూడా ధనుష్కోడి వెళ్ళలేకపోయే వాళ్ళం. ఇప్పుడు అలా ప్రాబ్లం ఏం లేదు. మొత్తం రోడ్ అయితే పర్ఫెక్ట్ రోడ్ ఉంది ఎండింగ్ వరకు మనకి. అండ్ శ్రీలంకలోని కొన్ని ఐలాండ్స్ కూడా కనిపిస్తాయి అని అయితే అంటున్నారు. మరి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నాకేం కనిపించలేదు. అప్పుడు ఫుల్ క్లౌడీగా ఉంది. ఇప్పుడు చూద్దాం ఏమన్నా కనిపిస్తుందేమో. ఇదిగోండి ఇప్పుడే మనం దాటాం చూడండి చెక్ పోస్ట్ అయితే.
సో ఇప్పుడే మనం చెక్ పోస్ట్ అయితే దాటాము. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ డివైడర్ కూడా లేదు రోడ్డుకి. ఇప్పుడు ఈ డివైడర్లు అన్నీ అయితే వేసేస్తున్నారు, ప్రాపర్గా ఉంది రోడ్డు అయితే. సో లాక్డౌన్లో అయితే రోడ్లన్నీ క్లోజ్ చేసేసారు, ఈ మెయిన్ రోడ్ క్లోజ్ చేసేసారనమాట చెక్ పోస్ట్ దగ్గర. అప్పుడు చాలా మంది ఏం చేశారంటే లోకల్స్ హెల్ప్ తీసుకొని ఈ చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్ల నుంచి వచ్చి ఈ రోడ్డు ఎక్కేవాళ్ళు. సో ఇదిగోండి ధనుష్కోడి 13 కిలోమీటర్స్, అంటే ధనుష్కోడి టౌన్ అనమాట అది 13 కిలోమీటర్స్. అక్కడ నుంచి మళ్ళీ 4 కిలోమీటర్స్ వెళ్ళాలి బీచ్కి, లాస్ట్ పాయింట్కి వెళ్ళాలి. అంటే 4 months బ్యాక్ శ్రీలంకలో నేను ఎగ్జాక్ట్లీ అటు సైడ్ రామసేతు, అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా ధనుష్కోడి, అక్కడ నుంచి రామసేతు అంతా ఉంటుంది. రామసేతు అటు సైడ్ శ్రీలంకలో మనకి ధనుష్కోడి ఎలాగో శ్రీలంకలో ఉండేది మన్నార్ అనమాట. లాస్ట్ 4 months బ్యాక్ అయితే మన్నార్ వెళ్ళాను. 4 monthsలోనే మళ్ళీ ఇట్లా వస్తున్నా. హ్యాపీ నేను. ఆ శ్రీలంక ఆ ఎండింగ్ కవర్ చేసా, మన ఇండియా ఈ ఎండింగ్ కవర్ చేయబోతున్నాము. సో అతి త్వరలో కొంచెం దూరంలోనే మనకు ఒక 5 to 6 kilometers తర్వాత అయితే సముద్రం స్టార్ట్ అయింది. అటు ఇటు మొత్తం సముద్రమే స్టార్ట్ అయిపోద్ది. నాకైతే అటు ఇటు సముద్రం ఉంటే పిచ్చెక్కేస్తుంది అబ్బా, ఎంత దూరం ఉన్న బండి తోలుకుంటే వెళ్ళిపోతా. అండ్ ఇక్కడ ఆన్ ద వేలోనే మనకి రామేశ్వరం దాటి ఒక 7 kilometers వచ్చిన తర్వాత ఒక టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ పేరు గుర్తు రావట్లేదు. సో అటు సైడ్ ఉందన్నమాట, మీకు గోపురాలు కనిపేదు, కోదండ రామ టెంపుల్ అనమాట. దాని నేమ్ వచ్చేసి ఇప్పుడు ఆదిత్య బ్రో చెప్పాడు. సో అది అక్కడ ఉంటుంది, అది కూడా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడడానికి. సో మీకు అది కూడా చూపిస్తాను నేను. అక్కడికైతే వెళ్దాము మనము వన్స్ ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత. సో రోడ్లో తోలుతుంటే అసలు ఏడా స్వర్గమే. లెఫ్ట్ సైడ్ అంతా బీచ్, మీకు గోపురాలు కనిపించదు, చెట్లు అడ్డం ఉన్నాయి. అండ్ ఇదిగోండి ఇటుపక్క కూడా అయితే బీచ్ స్టార్ట్ అయిపోయింది. మామూలుగా ఉండకూడదు. ఆల్మోస్ట్ 4-5 months తర్వాత బీచెస్ దగ్గరికి వస్తున్నా నేను. మా ఊరు నుంచి 8 kilometers బీచ్, అలాంటిది నేను ఎప్పుడూ పోను, ఎక్కడెక్కడో బీచ్లకు వెళ్తున్నాం మా ఊరు బీచ్ పోకుండా. సో ఇదంతా వచ్చేసి ధనుష్కోడి టౌన్ అనమాట. ఇంతకు ముందు మనకి ఇక్కడ ఇంతమంది ఇన్ని ఇల్లులు కూడా ఉండే కాదు. 1964లో మనకి సునామీ అయితే వచ్చింది. అప్పుడు మనకి పంపన్ బ్రిడ్జ్ కూడా ట్రైన్ కూడా పడిపోయిన విషయం తెలిసింది. అప్పుడు ఆల్మోస్ట్ ట్రైన్లోనే 150 members దాకా చనిపోయారని అయితే అంటారు ఆ సునామీ ఎఫెక్ట్కి, ట్రైన్ పడిపోయి. అండ్ ఇక్కడ ఈ ధనుష్కోడిలో అప్పట్లో ఫుల్ ఫ్యామిలీస్ అయితే ఉండేవంట. సో అప్పట్లో ధనుష్కోడిలో సునామీ అంతా వచ్చి నైటే ఆల్మోస్ట్ ఇక్కడంతా 2000 people వరకు చనిపోయారు అని అయితే అంటున్నారు. సో ఆ డిజాస్టర్ జరిగిన తర్వాత దీనిని గవర్నమెంట్ అయితే నాన్ లివింగ్ జోన్ గా ప్రకటించింది. అంటే ఈ ఏరియా జనాలు నివసించడానికి పనికిరాదు అని అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత చాలా ఫ్యామిలీస్ అయితే ఖాళీ చేసేసాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం జనాలు వస్తున్నారు. కానీ 2004లో కూడా ఒక సునామీ అయితే వచ్చింది. అప్పుడు కూడా ఇక్కడ చాలా అల్లకల్లోలం అయితే జరిగిపోయింది. సో ఆ తర్వాత జనాలు అయితే ఎవ్వరూ లేరు. బట్ ఇప్పుడు కొంచెం పర్లే, మళ్ళీ జనాలు అయితే కొంతమంది రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కొంతమంది వస్తూ ఉన్నారు. ఇప్పుడు సునామీ వచ్చిందంటే మన బండికి సీవేస్ ఆన్ చేసుకొని సునామీలో జెట్ స్కీ తోలుతారు తెలుసా, అటు తోలుకుంటా వెళ్ళాలా. సో రైట్ సైడ్ చూడొచ్చు సముద్రం, వాటర్ అయితే బ్లూ కలర్ లో మెరిసిపోతా ఉన్నాయి. రైట్ సైడ్ సముద్రం అండ్ లెఫ్ట్ సైడ్ సముద్రం. లెఫ్ట్ సైడ్ సముద్రం కొంచెం దూరంగా ఉంది, కొంచెం ముందరికి వెళ్ళాక రెండు పక్కనే ఉంటాయి. ఏడో సముద్రం అయితే ఉంటుంది. సో ఇక్కడ తోలాలి. బైకర్ అన్న ప్రతి ఒక్కడైతే తప్పకుండా ఇక్కడికి రావాలి. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్, చాలా ఫేవరెట్ ప్లేస్ నాకైతే. ధనుష్కోడి, కన్యాకుమారి, ఈ కోస్టల్ ఏరియాస్ అంతా మనం వచ్చామంటే ఫస్ట్ మనకి బాగా కనిపించేది సీ ఫుడ్. సో ఎండి చేపలు, డ్రై ఫిష్లు అయితే పిచ్చిగా అమ్మేస్తున్నారు షాపులు బయట పెట్టేసుకొని. సో చూస్తున్నారు కదా, ఒక 10-15 షాపులు ఉంటాయి అంతే. వీళ్ళు కూడా సగం మంది సాయంత్రానికి సర్దుకొని రామేశ్వరం అయితే వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడికి వస్తే ధనుష్కోడి తప్పకుండా ఫిష్ థాలీలు అయితే ట్రై చేయాలి. అవునవును, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేది రైల్వే స్టేషన్. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇది వచ్చేసి ధనుష్కోడి లైట్ హౌస్. ఇది ఇప్పటికి కూడా వర్కింగ్ లో అయితే ఉంది. సో చాలా మంది ఇక్కడ జాలర్లు అందరూ వేటకైతే వెళ్తారు కదా, సో వాళ్ళ కోసం అనమాట. అండ్ ఇక్కడ కన్ఫామ్ గా ఉండాలి. నాకు తెలిసి శ్రీలంక నుంచి సరిగ్గా చూస్తే మనకి లైట్ హౌస్ కనిపించవచ్చు నైట్ టైమ్స్. అండ్ నైట్ టైమ్స్ మనం ఇక్కడ నుంచి చూస్తే శ్రీలంక లైటింగ్స్ కూడా కనిపిస్తాయని అంటారు. బట్ నైట్ టైమ్స్ ఎవరైతే వెళ్ళింది లేదు, ఎందుకంటే ఇక్కడ అలో లేదు కాబట్టి. డే టైమ్స్ వచ్చేసి శ్రీలంకలో కొన్ని ఐలాండ్స్లో విండ్ మిల్స్ ఉన్నాయన్నమాట. ఆ విండ్ మిల్స్ కనిపిస్తాయని అంటారు. చూద్దాం, నా ఫోన్లో అయితే 10x జూమ్ ఉంది. మ్యాక్సిమం జూమ్ చేసి అయితే చూపించడానికి ట్రై చేస్తా, అట్లాగా నిజంగా ఏమన్నా ఉంటే. సో లెఫ్ట్ సైడ్ సముద్రం, రైట్ సైడ్ సముద్రం కనిపిస్తుందా, రైట్ సైడ్ సముద్రం అండ్ లెఫ్ట్ సైడ్, రెండు సైడ్లు సముద్రం అయితే ఉంది. అండ్ వచ్చేసాం, ఇంకొక 100 meters లో మనం ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాకి అయితే చేరుకోబోతున్నాము విత్ అవర్ ఎలక్ట్రిక్ స్కూటీ. ఓరే నాయనా, ఏంది జనాలు ఇంతమంది వచ్చారా, నెక్స్ట్ లెవెల్ వచ్చారు జనాలు అయితే. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి దారి అయితే ఉండదు, ద లాస్ట్ రోడ్ ఇదేనమాట, ఇండియాలో లాస్ట్ రోడ్డు. సో ఇక్కడ చూడొచ్చు మనకి
కరెన్సీ నోట్ల మీద ఉంటుంది కదా 4 సింహాలు, ఇక్కడ ఉన్నాం అనమాట. కొంచెం అవతలకి అయితే వెళ్తున్నాం. ఇది చూస్తున్నారు కదా, ఒక 1000 మంది పైన వచ్చి ఉంటారు టూరిస్టులు ఇక్కడికి, పెద్ద పెద్ద టూరిస్ట్ బస్సులు వేసుకొని. సో కొంచెం ముందరికి వెళ్తున్నాము, డ్రోన్ షాట్స్ తీయాలి. ఇంతమంది ముందర డ్రోన్ ఎగరేసామంటే అది పెద్ద పంచాయతీ అయ్యిద్ది. అందులో ఆడ పోలీసులు కూడా ఉన్నారు. సో అందుకే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ముందరికి వెళ్ళి డ్రోన్ని పంపిద్దాం కావాలంటే. బట్ గాళ్ళు అయితే తక్కువ ఉన్నాయి, ఎగరేటట్టే ఉంది, చూడాలా. సో డ్రోన్ షాట్స్ అయితే చూసారు కదా, అసలు చాలా రిస్క్ తీసుకొని డ్రోన్ అయితే ఎగరేస్తాము. అది వస్తుందా రాదా అని మాకైతే ఏం అర్థం కాలేదు. చచ్చిపోయింది అనమాట డ్రోన్ అయితే, గాలికి కంట్రోల్ చేయలేక చాలా కష్టం ఇదైతే మేము కంట్రోల్ చేసాం. సముద్రం దగ్గరే డ్రోన్ ఎంత బాగా పనిచేసింది. మనకు అక్కడ జమ్మూలో సరిగ్గా పనిచేయలేదేంటి హరి? జమ్మూలో జీపీఎస్ సిగ్నల్స్ సరిగ్గా ఉండవబ్బా, దానివల్ల జీపీఎస్ సిగ్నల్స్ మంచిగుంటే చాలు, జీపీఎస్ సిగ్నల్స్ మంచిగుంటే చాలు ఎక్కడన్నా డ్రోన్ అయితే బాగా ఎగరది. బట్ డ్రోన్ షాట్స్ అయితే మీ అందరు నచ్చాయని అయితే అనుకుంటున్నాను. సో ఇదంతా వచ్చేసి బీచ్ అనమాట. సో బీచ్లోకి అయితే వెళ్తున్నాము. సో ఇదంతా ధనుష్కోడి బీచ్ అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ల్యాండ్. ఇంకా నుంచి అయితే ఇంకా దారి ఉండదు. సో చాలా మందే వచ్చారు ఈరోజు వీకెండ్స్ అవ్వడం వల్ల. అక్కడైతే గార్డు ఉన్నాడు, అలో చేయట్లేదు. సో ఇది వచ్చేసి లాస్ట్ ల్యాండ్ అనమాట. అండ్ అక్కడ ఇదిగోండి, సో ఇదంతా వచ్చేసి లాస్ట్ ల్యాండ్ అనమాట. అండ్ ఇక్కడ దూరంగా ఐలాండ్స్ కనిపిస్తున్నాయా, ఇట్లాగా ఐలాండ్స్ కనెక్టెడ్ శ్రీలంక వరకు అయితే వెళ్తాయి. సో అది మనకి ప్రాక్టికల్గా కళ్ళతో చూడాలంటే కనిపించదు, ఎందుకంటే కిలోమీటర్స్ లెక్కన చూసుకుంటే మనకి శ్రీలంకకి 33 కిలోమీటర్లు అనమాట. 80 నాటికల్ మైల్స్ అంటే 33 కిలోమీటర్ల డిస్టెన్స్. కాళ్ళకి మొత్తం ఇసుకే, చెప్పుల్లోకంతా ఇసుకెళ్ళిపోయింది. వ్లాగింగ్ కన్నా మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం అనమాట. సో చాలా టైం అయితే స్పెండ్ చేసాము. సో ధనుష్కోడికి బై బై చెప్పాల్సి వస్తుంది. మాకైతే చాలా బాధగా ఉంది ధనుష్కోడిని వదిలి వెళ్ళాలంటే. ఇందాక ఈ సముద్రం కొంచెం వెనక్కుండేది, ఇప్పుడు ముందరకు వచ్చేసింది. ఒక్క 1 అవర్ గ్యాప్ లో చూడండి. మేము 11:30కి వచ్చాము ఇక్కడికి, టైం వచ్చేసి ఇప్పుడు 12. ఒక 1 అవర్ గ్యాప్ లోనే చూడండి ఎంత డిఫరెన్స్. ధనుష్కోడి నుంచి బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. చలో రామేశ్వరం. యాక్చువల్లీ మధ్యాహ్నం నుంచి ఇంకో ప్లాన్ ఉంది, పంబన్ బ్రిడ్జ్, పంబన్ ట్రైన్ బ్లాగ్ అయితే చేయాలి. సో రామేశ్వరం నుంచి మండపం వరకు అయితే ట్రైన్ వెళ్తుంది, 1 అవర్ జర్నీ ఉంటుంది అప్రాక్స్ గా. సో అదైతే ట్రైన్ బ్లాగ్ చేస్తాను అనమాట మధ్యాహ్నం నుంచి. అది వచ్చేసి మీకు సపరేట్ గా వస్తుంది, దీంట్లో అయితే మిక్స్ రాదు, ఎందుకంటే అది డిఫరెంట్ కంటెంట్, ఇది డిఫరెంట్ కంటెంట్. సో ధనుష్కోడి చూడాలనుకునే వాళ్ళు ఈ వీడియో అండ్ నెక్స్ట్ అసలు పంబన్ బ్రిడ్జ్ ట్రైన్ బ్లాగ్ అయితే అది అస్సలు మిస్ అవ్వకండి, అది ఇంకా బాగుంటుంది. అమ్మ ఈ రోజు అయితే నేను ఫుల్ సాటిస్ఫైడ్ డ్రోన్ షాట్స్ పరంగా, ఎందుకంటే నేను కొన్ని అనుకున్నాను, అవి తీసాను అనమాట. బట్ ఇంకా చాలా ఉన్నాయి తీయాల్సినవి, అవి మా వల్ల కాలేదు. బికాజ్ ఎయిర్ వల్ల ఆ స్మూత్ సినిమాటిక్ మూమెంట్ ఉంటుంది
చూడండి, అది రావట్లే. ఎయిర్ వల్ల ఏంటంటే ఇట్లా అంటే సడన్ జెర్క్స్ వస్తున్నాయి అనమాట. సో ఎదురు లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతే, అంటే ధనుష్కోడి టౌన్లోకి వెళ్ళిపోతే, సో అక్కడ మనకి కొన్ని షాప్స్ అయితే ఉంటాయి. ఆడ వాటర్ తాగాలి. మేము చేసిన తప్పు ఏంటంటే క్యాష్ అస్సలు తీసుకురాలేదు. మా దగ్గర క్యాష్ లేదనమాట. అండ్ ఓన్లీ ఫోన్పేలోనే అమౌంట్ ఉన్నాయి. బట్ ఇక్కడ నెట్వర్కే లేదు అసలు. నాకు తెలుసు నెట్వర్క్ ఉండదని, బట్ నేను ఆ విషయం మర్చిపోయాను. సో ధనుష్కోడి టౌన్ దాటేసి కూడా ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్తే అప్పుడు నెట్వర్క్ దొరకద్ది. ఏది రామేశ్వరంలో ఉన్న టవర్స్ నెట్వర్క్ ఇక్కడ దొరకద్ది మనకి. ఇక్కడ ఏమి టవర్స్ అయితే లేవు అనమాట. ఇక్కడ వేసినా పోతాయి, అది ఎప్పుడో ఒకసారి గాళ్ళకి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్. సో ఈ డ్రోన్ షాట్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో వీడియోకి లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యిద్ది అనమాట. బట్ మ్యావిక్ మినీ అయితే చాలా బాగా హ్యాండిల్ చేసింది. ఇంత గాలుల్లో కూడా చాలా మంచిగా పర్ఫామ్ చేసింది అనమాట. మనకి లైట్ హౌస్ పైకి ఎక్కి ఏదైనా టెలిస్కోప్ లాంటిది పెట్టుకొని చూస్తే శ్రీలంక కనిపించవచ్చు. అది కూడా ఏంటంటే వెదర్ అంతా క్లియర్గా ఉండాలన్నమాట, అప్పుడే కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ అయితే చూపిస్తాను చూడండి. వెనకాల ఈ 3 పిల్లర్స్లా ఉన్నాయి, అదే కదా. సో ఇక్కడ ఇది ఉందా, ఇదిగోండి ఈ పిల్లర్స్. లోపలికి రోడ్డు లాంటిది ఏమి లేదు, ఇసుకలోకి తీసుకెళ్ళాలంటే మన బండ్లు ఇరుక్కుంటే. సో ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ అనమాట, ధనుష్కోడి రైల్వే స్టేషను. ఇదంతా రైల్వే స్టేషన్. ఇప్పుడు వీళ్ళందరూ ఇల్లు వేసుకొని షాపులు పెట్టేసుకొని ఉన్నారు ఇక్కడ. బట్ ఇది ఒకప్పుడు రైల్వే స్టేషన్. బాగుంది కదా. 7 వరకు ట్రైన్స్ ఉంటే బాగుంటుంది. లేటెస్ట్గా కూడా నేను ఏదో న్యూస్ చదివాను, ఇండియన్ గవర్నమెంట్ అయితే ప్లాన్ చేస్తుంది ఇక్కడ వరకు రైల్వేని ఎక్స్టెండ్ చేయాలి అని. దాని ప్రపోజల్ కోసమే మనకి పంబన్ బ్రిడ్జ్ పక్కన కూడా కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో ఏమో కానీ టూరిజం అయితే మంచిగా డెవలప్ అయింది. రైల్వే 7 వరకు వచ్చింది అంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపుతారు. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో కోదండ రామన్ టెంపుల్ అయితే ఉంటుంది. సో మీరు ఎవరన్నా వస్తే దర్శనం చేసుకోవడం అయితే మర్చిపోకండి, తప్పకుండా ఎడకు కూడా రండి. అండ్ మనకి రామసేతు, ధనుష్కోడి వీటి గురించి మాట్లాడుకుంటే, సో సీతమ్మ దేవిని శ్రీలంకకి రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు, సో రాముడు శ్రీలంకకి వెళ్ళడానికి ఇక్కడ రామసేతు నిర్మించాడు అని హిస్టరీ చెప్తుందనమాట. సో మీరు కూడా చూడొచ్చు గూగుల్ మ్యాప్లో మనకి ఇండియా నుంచి శ్రీలంకకి అయితే రామసేతు కనిపిస్తుంటుంది. సో మన దగ్గర వచ్చేసి రామసేతు అంటారు, అటు సైడ్ శ్రీలంకలో మీరు ఎవరన్నా అడగండి, వాళ్ళు వచ్చేసి ఆదమ్స్ బ్రిడ్జ్ అంటారు అనమాట. యాక్చువల్లీ రామసేతు అనే పిలవాలి, మనం కూడా యాక్చువల్లీ రామసేతు అనే పిలవాలి, బట్ వాళ్ళైతే ఆదమ్స్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. సో నేను శ్రీలంక వెళ్ళినప్పుడు ఆదమ్స్ బ్రిడ్జ్ అది కూడా అయితే డ్రోన్ షాట్స్ తీశాను. పైన ఐకార్డ్స్లో వదులుతున్నా, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. అటు సైడ్ శ్రీలంక నుంచి రామసేతు చూపించాను, ఇటు సైడ్ మన ఇండియా నుంచి ఇప్పుడు చూపిస్తున్నా, ఇంత ముందు కూడా చూపించాను. సో 2 వీడియోస్ అయితే కవర్ చేయండి తప్పకుండా. సో మీరు కనుక ధనుష్కోడి రావాలంటే చెప్తున్నాను చూడండి. సో చెన్నై నుంచి మనకి రామేశ్వరంకి అయితే ట్రైన్స్ ఉంటాయి లేదా బస్సెస్ ఉంటాయి, అవి క్యాచ్ చేసేసుకొని డైరెక్ట్గా వచ్చేయచ్చు. బస్సెస్ అయితే మనం మదురైకి రావాలి, మదురై నుంచి మళ్ళీ రామేశ్వరంకి అయితే బస్ మారాలి. కొన్నిసార్లు డైరెక్ట్ కూడా ఉండొచ్చు. రామేశ్వరం వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత ధనుష్కోడి ఎలా రావాలంటే మనకి బస్సెస్ అయితే ఉన్నాయి. బస్కి 25 రూపీస్ 30 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తారు. బస్ టైమింగ్స్ అయితే మనకి రోజుకి ఒక 2 బస్సెస్ ఏమో ఉన్నాయి. అదే మనం ఆటోస్ చూసుకుంటే పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు వన్ సైడ్కి. సో వెళ్ళి రావడానికి 200 రూపీస్ అయితే అవుతుంది. ఆటోలో అయితే ఒక 45 to 50 మినిట్స్ ఉంటుంది జర్నీ. బస్ అయినా కూడా అంతే, సేమ్ 1 అవర్ ఉంటుంది జర్నీ. సో రామేశ్వరం బస్ స్టాండ్ నుంచి అయితే మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఆటోలు ఇవన్నీ ఏంటంటే వీకెండ్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. 100 రూపీస్ లోపే అయిపోద్ది పర్ పర్సన్ కి. అదే మనం వీక్ డేస్ లో వచ్చాం అనుకో, జనాలు వాళ్ళు ఫిల్ అయితే పర్లే, ఇన్ కేస్ ఫిల్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఏం సామ్ ఇంతమంది నా పేరు ఓరా నాయన, ఏ రేసింగ్లో ఏమైనా పెట్టుకుంటున్నట్టున్నారే, క్లాస్ బీగుతున్నారు. ఇక్కడ ఎప్పుడు ఉంటారు బ్రో పోలీసులా. అమ్మయ్య రామేశ్వరం ఎంటర్డ్. ఫైనల్లీ ఇంకొక 5 కిలోమీటర్స్లో అయితే మనం హోటల్కి రీచ్ అయిపోతాము.